ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో సంచలన వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ముస్లిం మహిళల పట్ల అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్చల్ చేయడంతో ఓ ముస్లిం యువకుడు షమీర్ బాషా అరవ శ్రీధర్పై పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే శ్రీధర్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ముస్లిం సమాజానికి సంబంధించి చాలా వల్గర్గా మాట్లాడారు ముస్లిం మహిళల గురించి. దీని గురించి ఒకసారి ముస్లింలుగా మేము స్పందిస్తూ ఇది ఎమ్మెల్యే గారి హుందాతానికి తప్ప వ్యక్తి కాదు, ఇలా బిహేవ్ చేయకూడదని చెప్పి పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చాము. ఆయన నైతికంగా బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేకుంటే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో ఆయన వివరణ ఇవ్వాలి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న తర్వాత అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, ఏదో అవసరం ఉండి ఏదో పనులు చేస్తారని చెప్పి తన దగ్గరకు వచ్చిన మహిళల పట్ల అతను ఇంత నీచంగా బిహేవ్ చేస్తాడు, వాళ్ళ గురించి ఒక కులానికి సంబంధించి మాట్లాడతారని ఎప్పుడూ ఊహించలేదు. ఇలాంటి వ్యక్తికి మేము ఓటేసి సిగ్గుపడుతున్నాము. సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇలాంటి వ్యక్తిని దయచేసి మీరు పార్టీలోంచి అతన్ని బర్తరఫ్ చేసి బహిష్కరించండి. వీలైన త్వరగా అతని మీద మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకొని ముస్లిం మహిళల యొక్క గౌరవం కాపాడతారని ఆశిస్తున్నాను. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో సంచలన వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ముస్లిం మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అరవ శ్రీధర్. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో ముస్లిం యువకుడు షమీర్ బాషా అరవ శ్రీధర్పై పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.